రద్దు కాదు, ఖచ్చితంగా ఫార్మాసిటీలో కొన్ని తప్పులు ఉన్నాయి, కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఆ తప్పులను సరిచేస్తూ ఫార్మాసిటీని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. శంషాబాద్ విమానాశ్రయాన్ని కూడా రూట్ తగ్గించేలా మెట్రో రైళ్లని మరింత పెంపొందిస్తామని కోణంలో రేవంత్ రెడ్డి నిన్న అనేక విషయాలపైన నిన్న మాట్లాడడం జరిగింది. అదేవిధంగా 2023 ఎన్నికలకు సంబంధించి పార్టీ కోసం ఎవరైతే నాయకులు కష్టపడడం జరిగిందో వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళందరికీ న్యాయం చేయడం జరుగుతుంది. కానీ పార్టీ కోసం పనిచేయకుండా పార్టీలోని దశాబ్దాలుగా సీనియర్లో కొనసాగుతున్నామని చెప్పి సొల్లు కబుర్లు చెప్పే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక మంది అభ్యర్థుల ఓటమి కోసం పనిచేయడం జరిగింది. వాళ్ళకు బీఫామ్లు రాకపోవడం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ క్రమంలోనే అలాంటి వారిని పక్కన పెడతాం. ఖచ్చితంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎవరైతే పనిచేయడం జరిగిందో వాళ్ళందరినీ ఖచ్చితంగా గుర్తిస్తాం. వాళ్ళకి మాత్రమే నామినేటెడ్ పదవులు కేటాయించడం జరుగుతుందని కోణంలో రేవంత్ రెడ్డి పేర్కొనడం జరిగింది. అయితే ఫార్మాసిటీ రద్దు కాదు, శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఫార్మాసిటీని ఔటర్ రింగ్ రోడ్డు, RRR మధ్య కాలుష్య రహిత క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తాం. కార్మికులకు ఇల్లు సహా అన్ని ఏర్పాట్లు అక్కడే కల్పిస్తాం. విమానాశ్రయానికి మెట్రో రైలు దూరాన్ని తగ్గిస్తాం. ఎంజీబీఎస్ నుంచి పాదబస్తీ మీదుగా మెట్రో మార్గం, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయనగుట్ట వద్ద లింక్ చేస్తాం. అక్కడ జంక్షన్ ఉంటుంది. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా పొడిగిస్తాం. స్టేట్ గెస్ట్ హౌస్ గా గత సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే వైఎస్ రాజశేఖర్ ఉపయోగించింది. ఇక విలేకరుల చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఫార్మాసిటీ కానీ శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు కానీ రద్దు చేయడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వీటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఫార్మాసిటీని విమానాశ్రయానికి మెట్రోను హోల్డ్ లో పెడుతున్నామంటూ గత డిసెంబర్ 16న సీఎం చేసిన ప్రకటనతో ప్రజల్లో భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో వాటిపై తాజాగా స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సోమవారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్ల మధ్య కాలుష్య రహిత క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆ క్లస్టర్లలో పనిచేసే కార్మికులు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం లేకుండా వారి కోసం ఎక్కడికక్కడే అన్ని ఏర్పాట్లు చేస్తామని ఇళ్ల నిర్మాణాలు కూడా చేపడతామని వివరించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మెట్రో దూరాన్ని కూడా గత ప్రభుత్వం ప్రతిపాదించిన దానికన్నా తగ్గిస్తామని చెప్పారు. బిహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 32 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నారు. ఎంజీపీఎస్ నుంచి పాదబస్తీ మీదుగా విమానాశ్రయానికి మెట్రో మార్గం ఏర్పాటు చేస్తున్నట్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయనగుట్ట వద్ద విమానాశ్రయానికి వెళ్లే మెట్రో లైన్ కు లింక్ చేస్తున్నట్టు చెప్పారు. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం వరకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రోను పొడిగిస్తామన్నారు. గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి మెట్రోలో వెళ్లేవారు దాదాపు ఉండరని సీఎం అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో కారిడార్లు గత ప్రభుత్వం ప్రతిపాదించిన కారిడార్లతో పోలిస్తే తక్కువ ఖర్చుతో పూర్తవుతాయని, దూరం కూడా తగ్గుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక యువతకు నైపుణ్యాల కోసం 10 వర్సిటీలు, యువతకు అవసరమైన నైపుణ్యాలను పెంచేందుకు ప్రత్యేకంగా 10 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన టాటా, మహీంద్రా వంటి సంస్థలు ప్రముఖ పారిశ్రామికవేత్తల ద్వారా వారికి శిక్షణ ఇప్పిస్తామన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఈ డిగ్రీలకు ఉంటాయని, నైపుణ్యాలు అదనంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో యువత ఉందని, వారికి ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పించనున్నట్లు, ఆయా దేశాలకు అవసరమైతే మ్యాన్ పవర్ ను ప్రభుత్వం ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మధ్యలో తాము జోక్యం చేసుకోబోమని, చెప్పేదొకటి చేసేది మరొకటి తన వద్ద ఉండదని స్పష్టం చేశారు. 3 పోలీస్ కమిషనరేట్లకు కమిషనర్లను నియమించామని, వారికి అవసరమైన సిబ్బందిని వారే ఎంపిక చేసుకుంటారని అన్నారు. శాఖలకు ప్రతిభ అధిపతులను నియమించడం వరకే తాను చూస్తానని, వారి పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా వారే చూసుకోవాలని చెప్పారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేలా చూస్తామన్నారు. సంస్కరణలు తీసుకువచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక స్టేట్ గెస్ట్ హౌస్ గా గత సీఎం క్యాంప్ ఆఫీస్, గతంలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని
స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రెస్ అకాడమీ కొత్త చైర్మన్ నియమించిన తర్వాత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఇప్పటి వరకు 100 రోజుల్లో జర్నలిస్టుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని అన్నారు. ఇక రాష్ట్రంలో 100 పడకల ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజీ ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణలో భాగంగా హైదరాబాద్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రేపు పిసిసి విస్తృత స్థాయి సమావేశం. ఈ నెల 3న బుధవారం పిసిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. తనకు దగ్గరగా ఉండేవారను బంధువులను పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, ఏది చేసిన పార్టీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేస్తారని స్పష్టం చేయడం జరిగింది. ఇక టీఎస్పీఎస్సీ రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గవర్నర్ కోరడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ తమిళిసైని సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టు తెలిసింది. సోమవారం గవర్నర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్భవన్ కు వెళ్లిన సమయంలో ఆమెతో ప్రత్యేకంగా సమావేశమైన సందర్భంగా సీఎం ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే వారు రాజీనామా చేసి 20 రోజులు కావస్తున్నా గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. పుదుచ్చేరి పర్యటనలు, రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్ రావడం, ఇతరత్ర బిజీ షెడ్యూల్ కారణంగా రాజీనామాల విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో రాజీనామాలపై నిర్ణయాన్ని వెలువరిస్తే టీఎస్పీఎస్సీ విషయంలో తాము ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్తో భేటీ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే పలుమార్లు పరీక్షలు రద్దు కావడంతో వాటి నిర్వహణ, కొత్త నోటిఫికేషన్లు, ఇతర అంశాలపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని గవర్నర్కు వివరించినట్లు రేవంత్ రెడ్డి ద్వారా తెలవడం జరిగింది. ఇక సందర్భంగా అనేక అంశాలకు సంబంధించి 2 రోజుల క్రితం అంటే ఒక 2 రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. ఈ సందర్భంగా అనేక విషయాలు ప్రధాని నరేంద్ర మోడీతో విశ్లేషించడం జరిగింది, చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ వ్యవస్థలన్నింటిని కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో భూములను కావచ్చు, ప్రభుత్వ భూములను మొత్తం అమ్మేసి కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అదేవిధంగా భూ కబ్జాలు, అవినీతి అక్రమాలు చేసారు. అదేవిధంగా రాష్ట్రానికి సంవత్సరంలో చేయాల్సిన అప్పులన్నీ కూడా 8 నెలల్లోనే పూర్తి చేయడం జరిగింది. 8 నెలల్లోనే అప్పులు, ఎన్నికల కంటే ముందే 8 నెలల్లోనే అప్పులు, మొత్తం సంవత్సరంలో చేయాల్సిన అప్పులు మొత్తం 8 నెలల్లోనే పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే మొత్తం అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చడం జరిగింది. మరో 3 నెలలు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉంది కాబట్టి ఈ 3 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కాలంటే మరికొన్ని అప్పులు తీసుకునేలా తమకు అవకాశం కల్పించాలి అనే కోణంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కోరినట్లుగా వార్త రావడం జరిగింది. అదనంగా అప్పు ఇవ్వండి, బీఆర్ఎస్ సర్కారు ఖజానా ఖాళీ చేసింది. ఏడాది కోట అప్పు 8 నెలల్లోనే లాగేశారు. ఈ 3 నెలలు అప్పు లేకుండా బతికేదెలా? 13,000 కోట్లు ఇస్తేనే ఎలాగోలా గట్టెక్కిస్తాం. ఇటీవల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీని కోరిన రేవంత్ రెడ్డి గ్రాంట్లు, పన్నుల్లో వాటా పెద్దగా రాదు, భూములు ఓఆర్ఆర్ ఇప్పటికే అమ్మేశారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వాటిపై వచ్చిన 26,000 కోట్లు కొట్టేసి కోట్లు ఊదేశారు. మా సర్కారుకు అప్పుదారి లేకుండా చేశారు, అప్పు ఇస్తేనే గట్టెక్కుతామని ప్రధానికి వివరణ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. తాను ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయడానికి నిధుల కరువు ఏర్పడింది. నిధుల సమీకరణకు అప్పు తప్ప వేరే మార్గం కనిపించడం లేదు. ఎన్నికల ముందు భూముల అమ్మకం ద్వారా వచ్చిన భారీ మొత్తాలను బీఆర్ఎస్ సర్కారు వాడేసింది. బడ్జెట్ లో పొందుపరిచిన అప్పులన్నీ కోటా మేరకు దాదాపు తీసేసుకుంది. ఈ 2 ప్రధాన మార్గాలు మూసుకుపోవడంతో కొత్త ప్రభుత్వానికి కేంద్రం దయే శరణ్యమైంది. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అదనపు అప్పు ఇవ్వాలని కోరుతుంది. ఈ అదనపు అప్పు పుడితేనే ఎంతో కొంత గట్టెక్కవచ్చని సర్కార్ ఆలోచన. అందుకే 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భాగంగా మరో 13,000 కోట్లు అప్పు పుట్టేలా సహకరించాలని కేంద్రాన్ని కోరుతుంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలిసిన సందర్భంగా అదనపు అప్పుల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని, అదనపు అప్పు తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అప్పుపై ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక 3 నెలల ముందుగానే ఖాళీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఇందులో 40
1615 కోట్ల మేర అప్పు తీసుకుంటామని ప్రతిపాదించగా నవంబర్ నాటికి 38,151 కోట్లు, డిసెంబర్లో మరో 900 కోట్లు, మొత్తం 39,051 కోట్ల మేర అప్పులు తీసేసుకున్నారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్లు మినహా అంచనా వేసిన మేర అప్పును తీసుకున్నట్లయింది. చివరి త్రైమాసికం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మిగిలి ఉండగానే మొత్తం అప్పును లాగేసుకుంది. దీంతో మిగతా 3 నెలల కాలానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను ప్రకటించింది. వీటి కోసం దరఖాస్తులను స్వీకరిస్తుంది. 100 రోజుల్లో ఈ స్కీములను అమలు చేస్తామని చెప్పినందున నిధుల కొరత తప్పడం లేదు. దీంతో చివరి త్రైమాసికం గడవడానికి అదనంగా 13,000 కోట్ల అప్పు ఇవ్వాలని కొత్త ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. జనవరిలో 4,000 కోట్లు, ఫిబ్రవరిలో 2,000 కోట్లు, మార్చిలో 6,000 కోట్లు, ఇలా మొత్తం 13,000 కోట్లు అప్పు తీసుకుంటామని ప్రతిపాదించింది. ఇప్పటికే బడ్జెట్ లో అంచనా వేసిన మేర అప్పును తీసుకున్నందున దీనిని అదనంగా అప్పుగా తీసుకోవడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరుతుంది. మూసుకుపోయిన మార్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇతరత్ర ఆదాయ మార్గాలు పెద్దగా కనిపించడం లేదు. కొత్తగా అధికారంలోకి రావడం, ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదంతా ఊడ్చేయడంతో ఇప్పుడు మరింత సందిగ్ధత నెలకొంది. పన్నేతర రాబడుల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్ లో 22,808 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో ప్రధానంగా భూముల అమ్మకం ద్వారానే నిధులు సమకూరుతాయి. నవంబర్ నాటికి పన్నేతర రాబడుల కింద 19,524 కోట్ల నిధులను రాబట్టారు. అంటే దాదాపు 85.60% నిధులను రాబట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ కనెక్షన్ టెండర్ల ద్వారా మరో 7,380 కోట్లను రాబట్టారు. ఇలా పన్నేతర ఆదాయం కింద దాదాపు 26,804 కోట్లు వచ్చాయంటే బడ్జెట్ లో పెట్టిన దానికన్నా దాదాపు 6,000 కోట్లు అదనంగా ఈ అమ్మకాలతో వచ్చాయి. ఇవన్నీ ఖర్చయ్యాయి. బడ్జెట్ లో ప్రతిపాదించిన కేంద్ర గ్రాంట్లు ఆశాజనకంగా కనిపించడం లేదు. ఏటా ఇవి ప్రతిపాదించిన మేర రావడం లేదు. ఈ సంవత్సరం గ్రాంట్ల కింద 43,294 కోట్లను ప్రతిపాదించారు. కానీ నవంబర్ నాటికి కేవలం 10.99% అంటే 4,532 కోట్లు మాత్రమే వచ్చాయి. మిగతా 4 నెలలకు పరిగణలోకి తీసుకున్న రాష్ట్రాన్ని ఆదుకునే స్థాయిలో ఉండకపోవచ్చు. కేంద్ర పన్నుల్లో వాటర్ నిధులను కూడా నిక్కచ్చిగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ పద్దు కింద కేంద్రం నుంచి 14,528 కోట్లు వస్తాయని అంచనా వేయగా నవంబర్ నాటికి 8,177 కోట్లు అంటే 56% మాత్రమే వచ్చాయి. అప్పుల మార్గం పూర్తిగా మూసుకుపోయింది. ఇలా అన్ని రకాల ఆదాయ మార్గాలు మూసుకుపోయి కేంద్రమే నిబంధనలు సడలించి ఆదుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత 2 ఏళ్లలో ఇలా తోడేయలేదు. ఈసారి బడ్జెట్ లో అంచనా వేసిన మేర అప్పుల లక్ష్యం 9 నెలలకి పూర్తి కావడంతో చివరి త్రైమాసికంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక నిజానికి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ వరకు ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటూ ఉంటాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2021-22, 22-23 ఆర్థిక సంవత్సరాల్లో కూడా చివరి క్వార్టర్ల వరకు అప్పులు తీసుకుంటూ వచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో చివరి 3 నెలల క్వార్టర్లో జనవరిలో 6,187 కోట్లు, ఫిబ్రవరిలో 4,000 కోట్లు, మార్చిలో 2,029 కోట్లు, మొత్తం 12,216 కోట్లు అప్పు తీసుకుంది. ఆర్థిక సంవత్సరం చివరిలో ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రభుత్వాలు తమ అప్పుల కోటాను జాగ్రత్తగా వాడుకుంటూ ఉంటాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికానికి సంబంధించి జనవరిలో 4,500 కోట్లు, ఫిబ్రవరిలో 3,000 కోట్లు, మార్చిలో 4,150 కోట్లు చొప్పున అప్పటి బీఆర్ఎస్ సర్కారు మొత్తం 11,650 కోట్ల మేర అప్పు తీసుకుంది. ఎన్నికల సంవత్సరం మాత్రం ఈ జాగ్రత్తలు ఏవి పాటించలేదు. 2023-24 ఆర్థిక సంవత్సరం విషయానికి వచ్చేసరికి 8 నెలల్లోనే తన కోటా అప్పులని లాగేసుకుంది. చివరి త్రైమాసిక అప్పు తీసుకోవడానికి వీలు లేకుండా పోయింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అదనపు అప్పు ఇవ్వాలని రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వాన్ని కేంద్రాన్ని కోరుతుంది. పన్నేతర రాబడుల మార్గం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ కోటా అప్పులను బీఆర్ఎస్ ప్రభుత్వం 8 నెలల్లోనే వాడేయటం, కేంద్ర గ్రాంట్లలో పెద్దగా ఆశ లేకపోవడం, కేంద్ర పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్న సందిగ్ధత వంటి పరిస్థితులన్నింటినీ ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు. అదనపు అప్పు తీసుకుంటే తప్ప ముందుకు వెళ్ళలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. వచ్చే 3 నెలల కోసం మరో 13,000 కోట్ల అదనపు అప్పు తీసుకోవడానికి అనుమతించాలని కోరడం జరిగింది. పొరుగు రాష్ట్రాలది ఇదే డిమాండ్.
అప్పు కోసం కష్టాలు ఒక తెలంగాణవే కాదు, ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా మరో 37,000 కోట్ల అప్పు తీసుకోవడానికి అనుమతించాలంటూ తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. ఇప్పటికే ఆ రాష్ట్రం 76,000 కోట్ల మేర అప్పు తీసుకుంది. 37,000 కోట్ల అదనంగా కోరుతుంది, మరో 37,000 అదనంగా కోరుతుంది. కేరళ ప్రభుత్వం ఏకంగా అదనపు అప్పులకు అవకాశం ఇవ్వాలంటూ కోర్టుని ఆశ్రయించింది. తమ రాష్ట్రానికి అప్పులను తిరిగి చెల్లించే ఆర్థిక పరిపుష్టి ఉందని, అయినా కేంద్ర ప్రభుత్వం అప్పులపై ఆంక్షలు విధిస్తుందని వాదిస్తోంది. అప్పులను తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నప్పటికీ ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించింది. ఇలా పొరుగు రాష్ట్రాలు కూడా అప్పుల కోసం పోరాటం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణకు ఎంతో కొంత అదనపు అప్పు వస్తుందన్న భరోసా లభిస్తుంది. తమకు అదనపు అప్పు కోసం అనుమతించాలని రాష్ట్రం డిమాండ్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడం జరిగింది. అంటే కేసీఆర్ మొత్తం దోసుకుపోయిండు, ఏం లేకుండా ఆ దొంగ. ఎందుకంటే ఓడిపోతాడని ఆ దొంగకు తెలుసు కాబట్టి ఇవన్నీ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేయడం జరిగింది.